నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఓజీ ట్రైలర్ రిలీజ్ అయింది. ఎక్కడ లేని హైప్ క్రియేట్ అయిపోయింది. థియేటర్లో ఒక్క టికెట్ కూడా మిగలకూడదు, మొత్తం టికెట్ సోల్డ్ అవుట్ అయిపోవాలన్న హైప్లో ఓజీ రిలీజ్ కాబోతుంది. ఓజీ రిలీజ్కి మనం ఆలోచించాల్సిన హైప్ ఏంటంటే, టీజర్లో మనం చూస్తే కనుక ఒరిజినల్ పవన్ కళ్యాణ్ చూసిన ఫీలింగ్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇది కదా ఒరిజినల్ స్టోరీకి ఉన్న సత్తా. రీమేక్స్ చేస్తే ఈ ఫీల్ రాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఎలా మూవీ కావాలో ఎగ్జాక్ట్ అదే మోతాదులో పవన్ కళ్యాణ్ చూపించి ఆ క్రేజ్, ఆ ఊపు, దాంతో పవన్ కళ్యాణ్ కొన్ని ఒక రకమైన స్పీడ్ ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో యాటిట్యూడ్తో సహా ఓజీ ట్రైలర్ సాటిస్ఫైయింగ్గా ఉంది. ట్రైలర్ చూస్తే మనకు అర్థమవుతుంది ఈయన ఒకప్పుడు ఒక గ్యాంగ్స్టర్ అజ్ఞాతవాసంలోకి వెళ్తారు, తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మారణ హోమం ఎలా జరగబోతుంది అన్న దానిపైన స్టోరీ ఉంటుందనేది. మనం చూసుకుంటే బ్యాంగ్ ఆఫ్ ద మ్యూజిక్, దీంట్లో జాపనీస్ టింట్లో కలిసి బ్యాంగ్ ఆఫ్ ద మ్యూజిక్ ఉండబోతుంది. అండ్ దీంట్లో మనం చూసుకుంటే స్టైల్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఐ అపీలింగ్గా ఉంది ప్రతి ఒక్కరికి. పోస్టర్ చూసుకున్నా, టీజర్ చూసుకున్నా, ట్రైలర్ చూసుకున్నా, ఈ పర్టికులర్ మూవీకి ఉన్న హైప్ ఇదివరకటి పవన్ కళ్యాణ్ డికేడ్కి ఒక్కసారి హీరోని మళ్ళీ కొత్త రకంగా చూపిస్తారు అన్న లెవెల్లో పవన్ కళ్యాణ్ గురించి ఉన్న హైప్ మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసినట్టుంది. లాస్ట్ హరిహర వీరమల్లు దో ఒరిజినల్ స్క్రిప్ట్ అయినా దానికి ఎన్నో మోతాదులు రెట్టుగా అసలు కంపారిజన్ లేకుండా ఓజీ ట్రైలర్ మాత్రం ఉంది. ఓజీ ట్రైలర్కున్న గూస్ బంప్ మూమెంట్స్, లాస్ట్కి పవన్ కళ్యాణ్ గన్ పట్టుకుని యూగిపోతా ఉన్న షాట్ చాలా మందిని ఊపేసింది. ఈ పర్టికులర్ మూమెంట్ క్రేజ్ ఏదైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఉందో, ఏదైతే వాళ్ళకి కావాలో దానికి మించిన రేషియోలో ఉండటం బట్టే ఓజీ టికెట్ 1,50,000కి పైగా సేల్ అయిపోయింది ఫస్ట్ టికెట్. అండ్ మూవీ ఖచ్చితంగా 28 రోజుల్లో 30 రోజుల్లో ఖచ్చితంగా మనకున్న నెట్ఫ్లిక్స్ అండ్ అదర్ ప్లాట్ఫామ్స్కి వచ్చేయడం ఖాయం. కానీ థియేటర్కి ఎంతవరకు పుల్ చేస్తుంది మూవీ అన్నదే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం. 100% ఓజీ ట్రైలర్ చూస్తే మాత్రం ఎస్, ఇది మూవీ థియేటర్కి తీసుకెళ్తుంది జనాల్ని. పవన్ కళ్యాణ్ ఆడియన్స్ ఒక్కళ్ళే కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానాళ్ళు కూడా ఇది ఒక హైప్లో మళ్ళీ పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ ఇయర్స్లో ఎలా ఉన్నాడో అదే ఊపుతో చేసిన మూవీలాగా ఉంది. కాబట్టి ఒక ఫ్రెష్ ఫిల్మ్ మేకింగ్ అనిపిస్తుంది. ఇది కదా ఒరిజినల్ టాలెంట్. మనం చూసుకుంటే ఓజీ 2023లో హంగ్రీ చీతా పేరుతో రిలీజ్ అయిన పోస్టర్ తర్వాత ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ట్రైలర్ రిలీజ్ అయింది. దీన్ని బట్టి మనం చూసుకుంటే చాలా గ్యాప్ వచ్చింది. సప్లై అండ్ డిమాండ్ అనేది మనం కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే కనుక వీళ్ళు చేసిన మార్కెటింగ్ ఎక్సలెంట్ లెవెల్లో ఉంది. ఎందుచేతన మార్కెటింగ్ ఎక్సలెంట్ అనుకుంటే, అబండెంట్ స్టఫ్ రిలీజ్ చేసేసి మనకు వద్దన్న ఎక్కువ మోతాదులో కనుక ఆ సినిమా గురించి చెప్పేసి పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్ల కింద నిరూపించుంటే కనుక ఈ సినిమాకి అంత హైప్ వచ్చి ఉండేది కాదు. కానీ ఎక్కడైతే మన క్రైసిస్ క్రియేట్ చేసి పవన్ కళ్యాణ్ లుక్స్ ని కూడా చాలా యంగ్ లుక్ లాగా తీసుకొచ్చి మనకి ఆర్గ్యుమెంట్ జోన్ లో కూడా పవన్ కళ్యాణ్ ఒక రకమైన సైలెంట్ గా నుంచున్న జోన్ మనం ట్రైలర్ లో చూస్తాం. ఏంటి నెక్స్ట్, వాట్ ఈస్ గోయింగ్ టు టాక్ అన్నది ఒక సస్పిషన్ క్రియేట్ అయింది. సప్లై అండ్ డిమాండ్ అన్న కాన్సెప్ట్తో మార్కెటింగ్ చేసిన ఈ మూవీ, ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ జాపనీస్ టింట్లో రిలీజ్ అవుతున్న ఈ మూవీ, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టిన ఈ మూవీ, ఖచ్చితంగా ట్రైలర్ మాత్రం ఫెంటాస్టిక్ ఉంది. మనం చూసుకుంటే ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో మననెవళ్ళు ఆపేదిరా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వర్షం అయితే ఏంటని చెప్పి గొడుగు కూడా పక్కన పడేసి గాగుల్స్ పెట్టుకుని ఒక కూల్ లుక్లో ఎంట్రీ ఇవ్వటం, పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ డిఫరెంట్. అండ్ సినిమాలో ఒరిజినల్ పవన్ కళ్యాణ్ ఇదివరకు ఫ్యాన్స్ అందరు ఎలా చూసారు, డిఫరెంట్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ కింద పోర్ట్రే అయ్యారు. ఒరిజినల్ పవన్ కళ్యాణ్ చూడాలి, ఫ్యాన్గా గూస్ బంప్ మూమెంట్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఓజీ మూవీ చూసి తీరాలి అన్న క్రేజ్ మొదలైంది. ఇది ఒక్కటే కాదు, ఓజీకి ఎంత హైప్ క్రియేట్ అయిందంటే ఓజీ మర్చెండైజ్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి హై లెవెల్లో సోల్డ్ అవుట్ అయిపోయింది. హెడ్ బ్యాండ్స్ దగ్గర నుంచి, టీ షర్ట్స్ దగ్గర నుంచి, క్యాప్స్ దాకా. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఆస్ట్రకింగ్ మూమెంట్. పవన్ కళ్యాణ్ హిస్టరీలో మనం చూసుకుంటే కనుక అంత ఈజీ ఉన్న మూవీస్ బద్రీ, ఖుషి ఇవన్నీ వస్తాయి, గుడుంబ శంకర్. కానీ దాన్ని బీట్ చేసిన మెచ్యూర్డ్ లెవెల్లో అంతే హైప్ ఇచ్చి ఒక గ్యాంగ్స్టర్ రూపంలో పవన్ కళ్యాణ్ని తీసుకొచ్చి అండ్ అతను ఊగిపోతున్న స్టైల్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కళ్ళు మిస్కార్ భయ్యా. సినిమా ఖచ్చితంగా వెళ్ళి తీరుతారు. ఫస్ట్ 3 రోజులు హౌస్ఫుల్ అవటం ఖాయం. ఇది జస్ట్ బికాజ్ వెకేషన్ వచ్చింది అందుకని హౌస్ఫుల్ అవుతుందంటే కానే కాదు. ద ఒరిజినల్ గ్యాంగ్స్టర్ పవన్ కళ్యాణ్ విశ్వరూపం చూస్తున్నాం కాబట్టి ఇది మళ్ళీ ఒక డికేడ్ అండ్ హాఫ్ తర్వాత ఇలాంటి పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కళ్ళు చూడడానికి ఎదురు చూస్తారు. సో నోబడీ విల్ బి మిస్సింగ్ అవుట్. మీరందరూ కూడా ఓజీ సినిమా ఎలా ఉంటుందో చూసి మీ ట్రైలర్ ఎలా ఉందో మీ ఇంప్రెషన్ ఖచ్చితంగా కమెంట్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందో కూడా మీరు నాతో షేర్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.